అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. యూటీవీ మీ టీవీ, మనందరి టీవీ. యూటీవీ యూనివర్సల్ ట్రూత్ విజన్. మరొక అంశంతో మీ ముందుకు వస్తున్నాం. దేవుడు అంటే ఏమిటి? దేవుడు అనే మాట దివ్ అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది. దివ్ అంటే వెలుగు. ఆ దివ్ అనే పదం నుండే దివ్య, దీపము, దేవుడు అనేటువంటి మాటలు వచ్చాయి, పర్యాయ పదాలు. దివ్ అంటే వెలుగు, అంటే దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్నవాడిలో చీకటి క్రియలు ఉండవు, చీకటి ఉండదు. చీకటికి సంబంధించిన క్రియలు ఏంటి? చీకటి క్రియలు అంటే కామము, క్రోధము, లోభం, మదం, మోహం, మత్సరం. ఇవి కూడా రెండు రకాలుగా ఉంటాయి. ఇవి జన్మతా ఉంటాయి, కర్మతా ఉంటాయి. పుట్టడం పాపములు పుడుతూ ఉంటాడు, ఆ చీకటి క్రియలతో పుడతాడు. పెరిగి పెద్దవాడే వాటిని చీకటి క్రియలను అనుభవిస్తూ ఉంటాడు. దీనిని పాపం అంటారు. కాబట్టి ఈ పాపము లేని వాడే దేవుడు వెలుగై ఉంటాడు. వెలుగు చాలా స్పష్టంగా ఉంటుందండి. చీకటిలో ఉండగానే లైట్ వేసినప్పుడు చీకటంతా పారిపోతుంది. ఆ వెలుగులో అన్ని క్లియర్గా కనపడతాయి. అక్కడ పాములు ఉన్నాయా, లేదా కుక్కలు ఉన్నాయా, నక్కలు ఉన్నాయా, ఏమున్నాయి అనేటువంటిది అన్నీ క్లియర్గా కనపడుతుంటాయి. అలాగే వెలుగైనటువంటి వాడులో ఈ చీకటి క్రియలు కనపడవు. అటువంటి వెలుగై ఉన్నటువంటి ఆయననే దేవుడు అంటారు. ఆ దేవుడు ఎవరు అని అంటే, కనబడని దేవుని మనం గుణగణాలు కట్టలేము. ఆయన కనబడని దేవుడు. అది ఓంకారం కావచ్చు, యెహోవా దేవుడు కావచ్చు, అల్లా కావచ్చు, దేవుడు అనొచ్చు, పరమాత్మ స్వరూపుడు అనొచ్చు. కానీ ఆ కనబడని దేవుని యొక్క గుణగణాలను కనిపెట్టలేని మానవునికి కనబడే దేవుడిగా వచ్చాడు. ఆ దేవుడు వెలుగుమయమై ఉండాలి. అందుకే నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అంత ధైర్యంగా ఎవరు చెప్పారంటే, ఒక యేసుక్రీస్తు ప్రభుల వారి చెప్పారు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో కాక జీవపు వెలుగులోకి దాటి ఉన్నాడు, జీవించగలిగే ఎలుగును కలిగి ఉంటాడని అంటాడు. కాబట్టి అలాంటి వెలుగై ఉన్నటువంటి ఎవరు అంటే, పాపపు క్రియలు అంటకుండా పుట్టి పాపపు అంటక్రియలు అంటకుండా జీవించినటువంటి ఆ పరమాత్మ శరీరధారి అయిన దేవుడు ఎవరయ్యానంటే, నాకు ఒక యేసుక్రీస్తు ప్రభుల వారే కనబడ్డారు. అలాంటి మరి పవిత్రుడు ఇంకెవరైనా ఉన్నరా కనబడే దేవుళ్ళు? అంటే ఎవరు కనపడలే. కామ, క్రోధ, లోభ, మదమోత్సరాలు కలిగి జన్మించారు, వాటిని కలిగి జీవించారు. కాబట్టి వారిని వెలుగు అని ఎలాగూ నమ్మాలి మనం. కాబట్టి అందుకే లోకమునకు వెలుగై ఉన్నటువంటి ఆ దేవుడు నిజంగా మరి యేసుక్రీస్తు అని ఆ గుణగణాలను బట్టి, ఆయన తత్వాలను బట్టి, ఆయన లక్షణాలను బట్టి మనం గుర్తించవచ్చును. కనుక దేవుడు అనేటువంటి మాట దివ్ అంటే వెలుగు అన్నమాట. ఆ వెలుగై ఉన్న దేవుణ్ణి మనం దేవుడు అని పిలవాలి. అప్పుడు మన జీవితంలో వెలుగు కలుగుతుంది. మన జీవితంలో ఉన్న చీకటి లేక పాప చీకటి అంతా పోయి మనము వెలుగుమయమైపోయి శాంతి సమాధానంతో జీవించగలుగుతాం. అర్థమైంది కదూ? దేవుడు అంటే మీకు పూర్తిగా అర్థమైందని నేను గుర్తిస్తూ ఉన్నాను. కాబట్టి ఇంకా అనేక నిత్య సత్యాలు తెలుసుకోవాలంటే యూటీవీని నిరంతరం వీక్షిస్తూ ఉండండి. మరి సర్వసత్యంలోనికి నడిపించబడి ఆ వెలుగులో జీవించండి. అట్టి కృప దేవుడు దయచేయును గాక మీకందరికీ.